హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి పర్సంటేజ్ సంబంధించిన క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో బేసిక్ నుంచి మనకి ఇంకా క్రిటికల్గా అంటే డిఫికల్ట్గా వచ్చిన క్వశ్చన్స్ వరకు కూడా అన్నీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు పర్సంటేజ్ పై ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయో, అలాగే సో లాజిక్గా సింపుల్గా ఎలా చేయాలో ఈరోజు క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మర్చిపోవద్దు, వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో పర్సంటేజ్ అంటే మనకి చూడండి, సెంట్ అంటే మనకి సెంచరీ, అంటే మనకి సెంచరీ అంటే 100, పర్ అంటే 100 సెంచరీ ఇలా అంటాం కదా. సో దాన్ని మనం 100% అంటే పర్సంటేజ్ అంటే మనకి 100 వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, అంటే మనకి పర్సంటేజ్ అంటే ఏ సమ్స్ ఇచ్చినా కూడా బై 100 ఇంటూ 100 ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. బేసిక్ క్వశ్చన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. సో 25 బై మనం పర్సంటేజ్లోకి పర్సంటేజ్ ఇచ్చినప్పుడు బై 100 చేస్తాం కదా, ఇంటూ 75 అంటే క్యాన్సిలేషన్ చేసుకుంటాము. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే 25 దీంట్లో 4 టైమ్స్ 75/4 వస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, డివిజన్ చేసుకుంటాం. సో 4 ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసుకోవాలి. అంటే మన సో 1 టైము 4, 7 - 4 అంటే 3, 5 అంటే సో 8 టైమ్స్ 30, 2, 3, సో 0.0 మళ్ళీ 7 టైమ్స్ 7 4 28, 2 మళ్ళీ 0 అంటే మనకి ఎన్ని టైమ్స్ వస్తుంది, 5 టైమ్స్. అలా ఎగ్జాక్ట్గా మనకి ఎంత వస్తుంది, 18.75 అలా వస్తుంది. అంటే 20/0 18.75 అవుతుంది. సో ఇప్పుడు ఇలా చేస్తే కొంచెం లెంతీగా అవుతుంది. అండ్ మనకి డివిజన్స్ మల్టిప్లికేషన్స్ చేస్తూ కూర్చుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అలాగే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న స్కిల్ టెస్ట్, కౌశలం స్కిల్ టెస్ట్లో సో టైం అన్నది వేస్ట్ అయిపోతుంది. అంత టైం కూడా ఉండదన్నమాట. సో సింపుల్గా అండ్ లాజిక్గా ఎలా చేయాలో చూద్దాం. వితిన్ 5 సెకండ్స్లో మనం ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, 20% ఆఫ్ 80 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ని మనం 20 × 80 వేసుకోవాలి. ఈ 20 × 80 అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కూడా 2 zeros అన్నది క్యాన్సిలేషన్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకి 2 zeros ఉన్నాయి, క్యాన్సిలేషన్ చేసేసుకోండి. 2 × 8 అంటే మనకి 16. సో ఆన్సర్ ఇస్ 16. ఇలా వితిన్ 5 సెకండ్స్లో పెన్ యూస్ చేయకుండా వితిన్ 5 సెకండ్లో చూస్తూ మనం ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఎందుకంటే 0 క్యాన్సిల్, 2 8 16. సో ఆన్సర్ ఇస్ 16. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ చేద్దాం. 20/100 × 80. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది, 16. చూసారు కదా, ఇలా ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 30 × 25 వేసుకోవాలి కదా. 2 zeros మనం క్యాన్సిలేషన్ చేసేసుకోవాలి. బట్ ఇక్కడ ఉన్నది మనకు 1 0. సో 0 లేనప్పుడు పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1 0 లేదు కాబట్టి 1 డిజిట్ ముందు మనం పాయింట్ అన్నది పెట్టుకోవాలి. ఇప్పుడు 30 3 × 25. సో 3 5 15. సో 3 2 6 7 అంటే 1 0 లేదు కాబట్టి మనకి 1 డిజిట్ ముందు మనం పాయింట్ పెట్టుకోవాలి. సో ఆన్సర్ 7.5. అలా లాజిక్గా అర్థం చేసుకోవాలి. సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఈ 2 నెంబర్స్ మల్టిప్లికేషన్ చేసుకుని 2 zeros క్యాన్సిలేషన్ చేసుకుని రిమైనింగ్ నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మనకి 2 నెంబర్స్కి కూడా జీరోస్ లేదు, అప్పుడు ఏం చేయాలి, 2.5 × 7.5 ఇది మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 2 డిజిట్స్ ముందు పాయింట్ వస్తుంది, ఎందుకంటే 2 zeros లేవు కదా. 2 డిజిట్స్ ముందు మనకి పాయింట్ వస్తుంది. సో అలా లాజిక్గా మనం ఈ ట్రిక్ యూస్ చేసి అయితే చేయండి. ఏ సమ్ ఇచ్చినా కూడా, ఈ టైప్ ఆఫ్ ఏ సమ్ ఇచ్చినా కూడా ఈ ట్రిక్ యూస్ చేసి అయితే చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన క్వశ్చన్ని మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు అనమాట. సో 18% ఆఫ్ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 75. 80% ఆఫ్ విచ్ నెంబర్ అన్నాడు, కానీ ఏ నెంబర్ అన్నది మనకి కరెక్ట్గా ఇవ్వలేదు. సో ఎక్స్ అనుకుందాం, ఈక్వల్ టు 12% ఆఫ్ 75 అనమాట. సో ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇప్పుడు పర్సంటేజ్ క్యాన్సిలేషన్, అలాగే సో క్యాన్సిలేషన్ చేసుకున్నాం. 18 12లో మనకి 6 టైమ్స్ 9 టైమ్స్, సో మళ్ళీ 2 టైమ్స్ 3 టైమ్స్. సో 3 మళ్ళీ ఇందులో మనకి ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 25 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో 3 25 టైమ్స్ అయితే క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, 2 × 25. సో ఎక్స్ వాల్యూ ఎంతో కనిపెట్టుకుందాం, 50. సో మనకి వాల్యూ అయితే వచ్చేసింది కదా, ఎక్స్ వాల్యూ అయితే మనకి 50 అనమాట.
సో ఇక్కడ ఈజీగా క్యాన్సిలేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ చేసుకున్న 80/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 12/100 ఇంటూ 75 అంటే మనకి క్యాలిక్యులేషన్ అన్నది ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే పర్సంటేజ్ క్యాన్సిలేషన్ చేసేస్తున్నాం కదా. సో నెక్స్ట్ 18 ఇందులో మళ్ళీ 6 టైమ్స్ 2 టైప్లో క్యాన్సిల్ అవుతుంది, చెక్ చేసుకుని మళ్ళీ 375లో 25 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ మనకి ఏమేమి మిగిలింది 2 ఇంటూ 25 అంటే 50. సో ఎక్స్ వాల్యూ మనకి 50 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 88% ఆఫ్ 900 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 623. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాలి, అది కూడా క్యాన్సిలేషన్ చేసుకుంటా ఈజీగా చేయాలి. సో 900 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 623. ఇప్పుడు చూడండి, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కావాలి, అంటే ఈ ఎక్స్ స్క్వేర్ని అటేపుకి పంపించేసి ఈ 623ని ఇటేపు పంపిద్దాం. అంటే మైనస్ అటేపుకి వెళ్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఇటేపుకి వస్తే మైనస్ అవుతుంది కదా. సో క్యాన్సిలేషన్ చేసుకోండి, 0 0 క్యాన్సిల్. అలాగే 88 ఇంటూ 9 మైనస్ 63 ఇంటూ 623 ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ 623 టైప్కి వచ్చేసింది, ఈ ఎక్స్ స్క్వేర్ ఆ టైప్కి వెళ్ళింది కాబట్టి ప్లస్ అయింది. సో 88 ఇంటూ 9 అంటే 792 మైనస్ 623 ఎక్స్ స్క్వేర్. సో చూడండి, ఇప్పుడు మైనస్ చేసుకోవాలి, అంటే మనకి 169 వస్తుంది. సో స్క్వేర్ ఉంది కదా, ఆ స్క్వేర్ని మనం ఈ టైప్కి వస్తే మనకి రూట్ వాల్యూ అవుతుంది. సో 13 స్క్వేర్ రాసుకుని రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి 13. సో ఆన్సర్ ఈజ్ 13. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, జస్ట్ థింక్ చేస్తే ఈజీ అనమాట. చూడండి, ఇఫ్ ఏ శాలరీ ఈజ్ 25% ఆఫ్ మోర్ దాన్ బి శాలరీ, దెన్ వాట్ ఈస్ పర్సంటేజ్ బి శాలరీ లెస్ దెన్ ఏ శాలరీ. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఏ శాలరీ ఇవ్వలేదు, బి శాలరీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏ శాలరీ చూద్దాం, బి శాలరీ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ శాలరీ అనేది 25% మోర్ దాన్ బి శాలరీ, బి శాలరీ కన్నా 25% ఎక్కువ. సో ఎలా, ఇప్పుడు 25% అంటే మనం పర్సంటేజ్లో తీసేద్దాం, అంటే 1/4 టైమ్స్, అంటే బి యొక్క శాలరీ అంటే మనకి 4. ఏ శాలరీ ఎంత అని చెప్తున్నాడు, 25% మోర్ దాన్, అంటే మనకి 25% అంటే 1/4 కదా. అంటే ఇక్కడ 1 + 4 + 1 చేస్తే మనకి 5. ఇక్కడ ఒకవేళ మనకి మోర్ దాన్ ఇచ్చాడు కాబట్టి 4 + 1 చేస్తున్నాం. ఒకవేళ లెస్ దాన్ అన్నాడు అనుకోండి, 4 - 1 చేసి 3 పెడతాము. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏమడుగుతున్నాడు, వాట్ పర్సంటేజ్ బి శాలరీ లెస్ దెన్ ఏ శాలరీ. సో ఏ శాలరీ యొక్క పర్సెంట్ అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి డిఫరెన్స్ చెక్ చేసుకోండి, 1. సో ఏ శాలరీ 5, పర్సెంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. సో క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 20%. సో అదనమాట ఆన్సర్. క్వశ్చన్ చూడండి, 647% ఆఫ్ 64 + 36% ఆఫ్ 647. ఇక్కడ మనం చాలా వచ్చేసింది కదా అని కన్ఫ్యూజ్ అవుతాము. సో క్యాలిక్యులేషన్ కూడా ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది, కానీ ఈజీగా ఎలా చేయాలో చూడండి. ఇక్కడ చూసుకుంటే x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా ఒకటే కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ పర్సంటేజ్ని దీనికి ఇచ్చేద్దాం. అంటే చూడండి, x% ఆఫ్ y అంటే మనం ఎలా రాసుకోవచ్చు, 640, దీనికి పర్సంటేజ్ ఇచ్చేయచ్చు కదా. చూడండి, 647 ఆఫ్ 64% ప్లస్ 36% ఆఫ్ 647. అంటే మనం ఇక్కడ ఏం కాదు, జస్ట్ కామన్ చేసుకోవడం కోసం 647 కామన్ చేసుకోవడం కోసం ఈ ఫార్ములా అయితే యూస్ చేస్తున్నాను. అంటే x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా ఒక వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం 647 కామన్ చేసుకోవచ్చు కదా. 647 కామన్ చేసుకుంటే 40%, 64% ఆఫ్ 64% ప్లస్ 36%. అంటే మనకి చూడండి, 64%, 36% అంటే మనకి వాల్యూ ఎంత, 100%. 647 100%. 100% అంటే మనకి ఏమొస్తుంది, 100/100 అంటే 1. 647 ఇంటూ 1 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకి, 647. చాలామంది అనుకుంటారు, బాబు ఈ క్యాలిక్యులేషన్ చాలా కష్టం, వదిలేద్దాం అనుకుంటారు. డెడ్ ఈజీ అనమాట. బట్ ఇది తెలియాలి మనకి, x% ఆఫ్ y అన్నా y% ఆఫ్ x అన్నా కూడా ఈక్వల్ కాబట్టి ఈ పర్సంటేజ్ అటు పంపించేసి 647 మనకి ఇందులో 647 కామన్గా ఉంది కాబట్టి అది కామన్ తీసేసి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. సో ఇదనమాట, పర్సంటేజ్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం లాజిక్గా థింక్ చేసి ఈజీగా
టైం సేవ్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట. సో ఇదండి ఈరోజు టాపిక్ అయితే పర్సంటేజ్కి సంబంధించింది. సో మర్చిపోద్దు, తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.